నిజంగా స్వామి ఇప్పుడే ఇరుముడి సినిమా చూసినా ఇది కదా సినిమా అంటే ఇది కదా మా రవణ రేంజ్ అంటే ఏమైనా సినిమా ఉందా? నిజంగా ఇవి థియేటర్లు అయితే కావు, నిజంగా చెప్తున్నా పెద్ద పెద్ద పడి పూజలు చేసే దేవాలయాలని చెప్పుకోవచ్చు. నిజంగా సినిమా అయితే మామూలు లేదు. ఆ ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ ఉంటుంది. అసలుకి ఏం ఏడిపించిండు అన్న. మొన్ననే మా వైఫ్తో నేను కొట్లాడి మా వైఫ్ మా కూతురు వెళ్ళిపోయింది. ఎమ్మటే ఫోన్ చేసి మరి నా కూతురుని నా దగ్గరికి పంపించమని కోరుకునే తెలుసా, అంతలా ఉంది. ఇంకా అయ్యప్ప స్వామి భక్తులు ఎవరెవరు ఉంటారో అన్న నవంబర్ వరకు వెయిట్ చేయకండి అన్న. థియేటర్లో మీ గురించి వెయిట్ చేస్తున్నాయి. ఏమన్నా పాటలా పల్లికట్టో శబరిమలక్కే కల్లం వల్లం కాలికి మెత్త స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే. పాటలు అయితే వేరే రేంజ్లు ఉన్నాయి. ఏమంటారు కట్టు ఇరుముడి కట్టు అయితే వేరే రేంజ్లో ఉంది. ఆ డైలాగ్స్ ఎందుకు రావన్నా అసలుకి? నువ్వు రోజుకి ఏజ్ అయిపోతుంటే నువ్వు ముసలోడు అవుతున్నావు అనుకుంటున్నావు, లేకపోతే కుర్రోడు అవుతున్నావు అనుకుంటున్నావు? అసలుకి అంత ఏందని అసలుకి. మన వెనకాల ఒకడు ఉన్నాడు, మన పిల్లల జోలికి వస్తే పేగులు తీసేస్తాడన్న డైలాగ్ వింటుంటే నిజం గూస్ బాంబ్స్ వస్తున్నాయి. కానీ లేడీస్ ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలి, ఆదరించాలి. నిజంగా నాకు తెలిసి రవితేజ్ అన్న కెరియర్లో ది బెస్ట్ మూవీ ఏందనంటే అది ఇరుముడు అని చెప్పుకోవచ్చు. అంతలా బాగుంది. జీవి ప్రకాష్ అన్న అసలుకి అన్న నువ్వేందన్న అసలుకి ఒక ఏమంటారు ఒక అనిరుద్ధు ఒక డిఎస్పి ఒక తమన్ని ముగ్గురు కలిపి కొడితే ఎలా ఉంటుందో ఆ రేంజ్లో ఉంది. అసలుకి మామూలుగా లేదు. శివ గారు మీ గురించి సినిమా ఇంత హైప్ కాలేదు, రవణ మీ గురించి కూడా ఇంత హైప్ కాలేదు. ఒకటి చెప్తున్నా, అయ్యప్ప స్వామి వల్ల ఈ సినిమా హైప్ అయిపోయింది. నిజంగా అయ్యప్ప స్వామి పైన అయ్యప్ప స్వామి థియేటర్లోకి వచ్చిందని చెప్పుకోవాలి, అంతలా ఉంది. అసలు నిజంగా మల్లెపూల పల్లకి బంగారు పల్లకి అనిపించారు. అసలు నిజంగా ఏమి యాక్టింగ్ అంటే ఈ సినిమా క్లైమాక్స్ ఉంటుంది, కళ్ళకే నీళ్ళు తెప్పి సెంటిమెంట్ మాత్రం అయితే చాలా బాగుంది. నిజంగా రవితేజ గారు మీ యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది సార్. అయ్యప్ప మాల వేసినప్పుడు ఎలా ఉంటుందన్నది చాలా చక్కగా చూపించారు. ఒక కూతురు సెంటిమెంట్ చూపించారు. ప్రతి ఒక్క కూతురు ఉన్న వాళ్ళ సినిమా చూస్తే మాత్రం అయితే కళ్ళకే నీళ్ళు వస్తాయి. క్లైమాక్స్లో మాత్రం చాలా ఏడ్చాము. అసలు నిజంగా ఏమి యాక్టింగ్ అసలు చాలా అంటే చాలా బాగుంది సినిమా. ప్రతి ఒక్క ఫ్యామిలీ ప్రతి ఒక్క తండ్రి ఈ సినిమా చూస్తే మాత్రం అయితే ఖచ్చితంగా థియేటర్లో ఖచ్చితంగా ఏడ్చి వెళ్తారు. చాలా బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి సినిమా మాత్రం ఎవరు మిస్ కావద్దు. ప్రతి ఒక్క తండ్రి ఈ సినిమా చూస్తే ఏడవకుండా మాత్రం ఇళ్ళకి వెళ్ళరు. నిజంగా ఖచ్చితంగా ఇట్టు కొట్టారు. మొత్తం కూతురు సెంటిమెంట్ అన్న సినిమాలో మొత్తం హైలైట్ కూతురు సెంటిమెంట్ హైలైట్స్ అండి. ఈ సినిమాలో బెస్ట్ మూవీ, చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయొచ్చు ఈ సినిమా. ప్రతి ఒక్కరు చాలా ఎంజాయ్ చేస్తారు, ఖచ్చితంగా ఏడుస్తారు. ప్రతి ఒక్క తండ్రి ఖచ్చితంగా చూడండి ఈ సినిమా. బీజిఎం సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయండి. నిజంగా ఒక అయ్యప్ప మాల వేస్తారు ఈ సినిమా చూస్తే అలా ఉంటుంది. ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్ ప్రతి ఒక్క ఫ్యామిలీ మూవీ చూడొచ్చు. చాలా బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఎక్కడ లాగ్ లేదు, ఎక్కడ బోర్ లేదు, సూపర్, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం ఆడుతూ పాడుతూ మంచిగా సాంగ్స్ ఏలేలా ఇరుముడి సెకండ్ హాఫ్లో వస్తుంది. అయితే సెకండ్ హాఫ్లో మాత్రము ఆ ఫాదర్ డాటర్ అది బాండ్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. అంటే మనం జరుగుతుంది మామూలుగా జరుగుతుంది కదా మనకి యాక్చువల్గా, అంటే ప్రిన్సిపల్స్ ఇట్లా ఉమెన్ ఎంపవర్మెంట్ ఇట్లా ఏడిపించడం అనేది జరుగుతుంది కదా, అది మొత్తం సినిమాలో చూస్తాం మనం. సెకండ్ హాఫ్లో అయితే ట్విస్ట్లు అయితే వేరే లెవెల్ ఉన్నాయి. అసలు ఎవరు చంపుతున్నారు, వాళ్ళని ఎవరు చంపుతున్నారు అసలు ఎవరు అర్థమే అవుతుంది అసలు సినిమా. సెకండ్ హాఫ్ వేరే లెవెల్ ఉండే సినిమా. ఫస్ట్ హాఫ్ మాత్రం సాంగ్స్ మంచిగా ఉన్నాయి. రవితేజ యాక్టింగ్ అయితే 4 years తర్వాత బ్లాక్ బస్టర్ కొట్టిండు రవితేజ. పక్క బొమ్మ బ్లాక్ బస్టర్. స్వామి శరణమయ్యప్ప. నిజంగా చెప్తున్నా, ఆ దేవుని కోసం నేను ఇవాళ నిజంగా చెప్తున్నా, చాలా మనసుతో నేను అంటున్నా. అంత మంచిగా అనిపించిన సినిమా కూడా. ఇరుముడి టైటిల్ ఎలా ఉందో టైటిల్ తగ్గట్టు సినిమా కూడా అంతా బాగా తీసిండు. ఆ క్యారెక్టర్ తగ్గట్టు రవితేజ గారు చాలా న్యాయం చేసిండు. ఈ సినిమా నిజంగా చెప్తున్నా డైరెక్టర్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా ఒక చిన్న పాప కోసం కూడా క్యారెక్టర్ తగ్గట్టు రవితేజ గారు న్యాయం చేసి చూపించిండు. ఆ క్యారెక్టర్లో కూడా అంటే ఒక పాప కోసం మొత్తం సినిమా నడుస్తుంది. అంటే క్యారెక్టర్ తగ్గట్టు సినిమా కూడా అలా బాగుంటుంది. అంటే రవితేజ క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంది కదా. అంటే మెయిన్ చెప్పండి, సాయి కుమార్ గారి క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్ చేసి సాయి కుమార్ గారి క్యారెక్టర్ కూడా ప్రతి సీన్ మనం ఎంజాయ్ చేస్తాం. పల్లకి పాట ఉంది, ఆ పాట మాత్రం బూస్ బౌన్స్ వస్తాయి, అంతా బాగుంది. సాంగ్ మాత్రం నిజంగా చెప్తున్నా, ఇప్పుడే అయ్యప్ప మన సంక్రాంతి వచ్చినట్టు అనిపించింది. అయ్యప్ప మాల అంటేనే సంక్రాంతి అప్పుడే చాలా పూజలు చేస్తారు. ఇప్పుడే మనకు ఒక శబరిమల పోయినట్టు అనిపించింది, అంతా బాగా అనిపించింది. సినిమా మాత్రం చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. ఈ సినిమాకి ఎంత రీడింగ్ అని పక్క పెట్టండి. సినిమాలో ఆ ఇడుముడి టైటిల్కే చాలు. మనం ఒక మంచిగా చూడాలంటే, మనం ఒక మనసుతో చూడాలంటే ఎంత బాగుంది సినిమా.
భగవంతుని మాత్రం చాలా బాగా చూపించిన అయ్యప్ప స్వామిని. ముందుగా డైరెక్టర్ హ్యాట్సాప్. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. రవితేజ కెరియర్లో మంచి హిట్ సినిమా అని చెప్పొచ్చు. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఇది చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. స్వామి శరణమయ్యప్ప. ఇప్పుడే ఇరుముడి సినిమా చూసిన. సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా రవితేజ అన్నకైతే పక్కా హిట్ అనమాట. అంటే నేను సినిమాలో రవితేజ అన్న చూడలేదు, ఒక చిరంజీవి గారిని చూసిన ఫీలింగ్ అయితే అనిపించింది. అంటే అలాంటి యాక్షన్ సీన్స్లో కానీ, ఆ మాస్ ఫైటింగ్ సీన్స్లో కానీ, ఆ ఎమోషన్ సీన్స్లో కానీ అసలు రవితేజ గారికి నిజంగా అసలు గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అసలు చిరంజీవి గారిని చూసాం మనం, రవితేజ గారిని చూడలే. అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారనమాట రవితేజ గారు అయితే. అంటే ఈ సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉందన్న, అంటే అమ్మాయిలను ఎలా పెంచాలి, ఎలా పెంచకూడదు అని చెప్పి క్లియర్ కట్గా మనకు డైరెక్టర్ గారు చూపించారు. ఇంకోటి దాంతో డివోషన్ యాడ్ చేశారు అయ్యప్ప స్వామి గురించి. అసలు సినిమా అయితే మామూలుగా అనిపించలేదు నాకు. ఈ సెకండ్ హాఫ్ అయితే అసలు ట్విస్ట్ మీద ట్విస్ట్ వస్తూనే ఉందన్నమాట. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే అసలు పిచ్చెక్కిపోయింది అనమాట. అసలు డైరెక్టర్ గారు మీరు గ్రేట్ సార్. అంటే ఇలాంటి ఫ్యామిలీ ఎమోషన్స్ తీయడం అనేది మీరు దాటి ఎవరు లేరు, అంత మంచిగా ఉంది. నేను ఒకటే చెప్తాను, అంటే సినిమా బాగుంటే థియేటర్లో చూస్తాం, సినిమా బాగాలేకపోతే ఫోన్లో చూస్తాం. కానీ ఈ సినిమా మాత్రం థియేటర్లో చూసే సినిమా అన్న. ఒకటే చెప్తా, లాస్ట్ ఈ సినిమా ఎంట్రల్ చూడాలంటే పిల్లలు, పెద్దలు, పెళ్ళైన పెళ్ళకనో, లవ్లైన బ్రేకప్ అయిన, ఆఖరికి ముసలి కూడా, ముఖ్యంగా అమ్మాయిలందరూ వెళ్ళి ఈ సినిమా చూడండి. ఒకటి, ఈ సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉంది. వాట్సాప్లో రాదు, ఇన్స్టాలో రాదు ఆ మెసేజ్. బుక్ మై షోలో వెళ్ళి ఇరుముడి టికెట్ బుక్ చేసుకోండి, అక్కడ మీకు ఒక మంచి మెసేజ్ తెలుస్తుంది. ఈ సినిమా ఇరుముడి మూవీ ఒక కూతురు పుడితే ఆడపిల్లగా కాదు ఆడపులిలా పెంచాలని చెప్పి తండ్రి మంచి మెసేజ్ ఇచ్చిండు. అదేవిధంగా అయ్యప్ప స్వామి యొక్క భక్తి ఎలా ఉంటుందని చాలా అద్భుతంగా ఉంది. మ్యూజిక్ కావచ్చు, హీరోయిన్ల యాక్టింగ్ కావచ్చు, ప్రతిదీ కూడా చాలా అద్భుతంగా ఉంది సినిమా. అమ్మాయి క్యారెక్టర్ చాలా స్పీక్స్లో ఉంటుంది. అమ్మాయి చనిపోయిన తర్వాత క్లైమాక్స్లో మాత్రం నెక్స్ట్ లెవెల్లో వెళ్ళిపోతుంది సినిమా. మల్లెపూల పల్లకి, బంగారు పల్లకి, మరికంఠుడెక్కినాడు అందాల పల్లకి. మల్లెపూల పల్లకి, బంగారు పల్లకి, మరికంఠుడెక్కినాడు అందాల పల్లకి. వెళ్ళాలి వీరుడు, వెళ్ళాలి వీరుడు, ఎక్కినాడు పల్లకి. వెళ్ళాలి వీరుడు పల్లకి, వీరమణికంఠుడు, పందల బాలుడు, పంబావాసుడు, హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకే. మల్లెపూల పల్లకి, బంగారు పల్లకి, మరికంఠుడెక్కినాడు అందాల పల్లకి. మేడం, సినిమా అయితే చెప్తున్నాను కదా, ఈ క్యారెక్టర్కి రవితేజ గారు ఈజ్ ద పర్ఫెక్ట్ మ్యాన్. నిజంగా చెప్తున్నాను. ప్రతి ఒక్క ఆడపిల్ల, ప్రతి ఒక్క స్కూల్కి వెళ్ళే అమ్మాయి, ప్రతి ఒక్క ఫాదరు వాళ్ళ చిల్డ్రన్స్ని తీసుకొని ఈ మూవీకి రండి. నిజంగా దైవభక్తి గురించి కానీ, మూవీలో కాన్సెప్ట్ కానీ, మూవీ నిజంగా అసలు స్టోరీ లైన్ అంటే చాలా బాగుంది. ఇంకొకటి ఏంటంటే, ప్రొడ్యూసర్ నవీన్ గారు, మళ్ళీ డైరెక్టర్ శివ గారు, నాదొక రిక్వెస్ట్, ప్రతి థియేటర్ దగ్గర మీరు కర్చీఫ్స్ ప్లస్ టిష్యూ పేపర్స్ అనేది మ్యాండేటరీగా సినిమా టికెట్ తీసుకున్న ప్రతి ఒక్కరికి ఇవ్వండి. ఎందుకంటే సెకండ్ హాఫ్లో ఎవరు కంట్రోల్ చేసుకోలేరు. నిజంగా మూవీ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది సార్. నా హంబుల్ రిక్వెస్ట్, కర్చీఫ్లు, టిష్యూ పేపర్లు, సెకండ్ హాఫ్ అంతే. మూవీ నుంచి చాలా బ్లాక్ బస్టర్ మూవీ. విత్ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసిన మూవీ. రవితేజ బ్యాక్ టు ఇట్. ఇడుముడి మూవీ చాలా బాగుంది. రవితేజ క్యారెక్టర్, త్రినదర్ క్యారెక్టర్ చాలా బాగుంది. డివోషనల్ మూవీ ఆర్ట్ టచ్ అయింది మేడం. కళ్ళకే నీళ్ళు వచ్చినాయి సెకండ్ హాఫ్లో. ఆ బీజిఎం చాలా బాగుంది. సాంగ్, ఆ పల్లకి సాంగ్ అనేది చాలా బాగుంది. ఒక్కటే మాట, ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. రవణ కంబ్యాక్. ఒకటే మాట, రవణ కంబ్యాక్. థియేటర్లు దేవాలయాలుగా మారిన రోజు ఇది. ఇంకా ఈ రోజు నుంచి థియేటర్లు దేవాలయాలు మారిన రోజు. ప్రతి ఒక్క ఫ్యామిలీ చూడదగ్గ సినిమా. ఆడవాళ్ళకి భయంతో నేర్పకూడదు. ఏదైనా సరే స్వచ్ఛంగా తల్లిదండ్రులు చెప్పాలి, భయపడకుండా. అది ఈ సినిమాలో అయితే కొన్ని సీన్స్ అయితే ఎమోషన్స్ మెయిన్. ఫ్యామిలీ అయితే బాగా కనెక్ట్ అయిపోతారు. ఇందులో మల్లెపూల పల్లకి సాంగ్ అయితే వేరే లెవెల్. దాని గురించి చెప్పగలదు. ఆల్రెడీ అది ఎప్పటి నుంచో వస్తున్న ఫెనామినల్ హిట్. ఇప్పుడు ఈ రవణ కూడా ఇందులో జీవించాడు ఈ పాటలో. రవణ కంబ్యాక్. ఇందులో ఆ చిన్న పాప చనిపోతుంది. అక్కడైతే సెంటిమెంట్ కనెక్ట్ అయిపోతారు. ఇంకా మీరైతే టిష్యూస్ క్యారీ చేయాలి. అది ఏడుస్తూనే ఉంటారు. సినిమా అయితే సూపర్ హిట్. రవణ కంబ్యాక్ అంతే. ఒకటే మూవీ, కంబ్యాక్ రవణ. ప్రతి ఒక్క తండ్రి ఈ సినిమా చూస్తే ఏడవకుండా మాత్రం ఇంటికి వెళ్ళలేరు. అలా ఉంది సీన్స్. సాంగ్స్ అయితే మిరాకిల్, వేరే లెవెల్. యాక్టింగ్ స్టైల్, అసలు ఆ పాప చేసిన యాక్టింగ్ కి హ్యాట్సాప్. నిజంగా నాకు చెప్పాలంటే మాటలు రావట్లేదు, అంతా బాగా యాక్టింగ్ చేసింది ఆ పాప. అసలు నిజంగా నాకైతే నేను ఫస్ట్ టైం థియేటర్లో ఏడ్చాను, అలా ఉంది. నిజంగా చాలా బాగుంది సినిమా. రవితేజ గారు నిజంగా కంబ్యాక్. ఈ సినిమాతో ఖచ్చితంగా ఇట్టు కొట్టారు. అసలు నిజంగా ఒక అయ్యప్ప మాల వేసినప్పుడు ఎలా ఉంటుంది అన్నది ప్రతి ఒక్క అయ్యప్ప మాల వేసే వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ సినిమా చూస్తే మాత్రం చాలా తెలుసుకుంటారు. నిజంగా అయ్యప్ప దేవుడు అంటే నాకు చాలా ఇష్టం. ఖచ్చితంగా ఈ సినిమా మాత్రం నిజంగా
వాట్సాప్ అని చెప్తున్నాను. సూపర్ డూపర్ హిట్. మూవీ గురించి చెప్పాలంటే నిజంగా మాటలు కూడా రావట్లేదు. వి ఇన్వాల్వ్డ్ కంప్లీట్లీ అండి, అందరు ఇన్వాల్వ్ అయిపోయారు. థియేటర్లో ముందు వెళ్ళేసరికి అందరూ ఫైట్స్ ఎంట్రింగ్ చూసి అరిచారు. బట్ చివరి మూమెంట్ ఇన్వాల్వ్ అవుతూ ఉంటే కథలో ఉన్న బలం అంటే చాలా డెప్త్ స్టోరీ అండి. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్కి వండర్ఫుల్ స్టోరీ తీసుకున్నారు రవితేజ గారు. హ్యాట్స్ ఆఫ్ టు ద డైరెక్టర్ శివ నిర్వాణ గారు అండ్ రవితేజ గారు అండి. స్టోరీ ఎంత బాగుందంటే సార్ నేను చెప్తున్నా, ఇదివరకు రవితేజ గారు విక్రమార్కుడు సినిమా చూసాము, భద్ర చూసాము, ఇవన్నీ చాలా సినిమాలు చేశారు. అంటే మంచి కథ తీసుకొని డెప్త్గా. బట్ ఇప్పుడున్న సామాజిక అంశము అమ్మాయిలను ఎలా కాపాడుకోవాలి అనే ఒక అద్భుతమైన అంశం అండి. ఇది ఇప్పుడున్న సమాజానికి చాలా అవసరం. సో చుట్టూ ఉన్న వాళ్ళల్లో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. సో హౌ వీ కెన్ ప్రొటెక్ట్ అవర్ ఉమెన్స్ అండ్ గర్ల్స్ అనే అంశాన్ని చాలా డెప్త్గా చూపించారు. సినిమా చూస్తున్న సేపు భక్తి భక్తి భక్తి. అయ్యప్ప స్వామి మాల వేస్తే ఎన్ని లాభాలు. అయ్యప్ప స్వామి మాల వేయడం వల్ల దేవుడే మనల్ని కాపాడుతాడనేది సాక్షాత్తు రవితేజ అన్న సినిమా థియేటర్ చూపించాడు భయ. సినిమా చూసానని చెప్పి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా రవితేజ అన్న లుంగి కట్టుకొని పంచి కట్టుకొని సినిమా యాక్టింగ్ మొత్తం చేసాడు. పాటలు కూడా చాలా బాగున్నాయి. మల్లెపూల పలకి బంగారు పలకి అనే పాట అయితే చాలా బాగుంది. వాళ్ళు అన్నారు కొంతమంది కామెడీ తక్కువ ఉందని, ఏమి లేదు, కామెడీ ఉంది, డ్యాన్సులు ఉన్నాయి, ఫైట్లు ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ కూడా బాగా ఫుల్గా ఉంది. సినిమా ఖచ్చితంగా చూడాల్సిందే. రవితేజ అన్న ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టేశాడు. సినిమాకి 500 కోట్లు 1000 కోట్లు పక్కా అంతే. 500 నుంచి 1000 కోట్లు పక్కా కొట్టి చూపిస్తుంది ఈ సినిమా. ఈ సినిమాతో రవితేజ అన్న మళ్ళీ కంబ్యాక్ అయ్యాడు. ఈ సినిమాతో రవితేజ అన్న బ్లాక్ బస్టర్ కొట్టేశాడు అంతే. ఏం సినిమా చేసి వచ్చాడబ్బా, ఏం సినిమా. అయ్యప్ప స్వామి మాల వేసుకోవడం వల్ల కలిగే లాభాలే కాదు, ఆ మనిషి మారడానికి, మంచి మార్గంలో పోవడానికి, మంచి మార్గంలో మారి మనిషి చేసే ఎటువంటి మంచి పనులు ఉన్నాయో అవన్నీ సినిమాలు చూపించాడు. ఖచ్చితంగా స్కూల్ పిల్లలు, చదువుకునే పిల్లలు, తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ వచ్చి ఈ సినిమా చూడాలి. ఈ సినిమా చూసిందే కాకుండా ఖచ్చితంగా అందరూ ఈ సినిమా చూసారంటే అయ్యప్ప మాల వేసుకుంటారు అంతే. ఎందుకంటే స్వామి మాల వేసుకోవడానికి క్లారిటీ చూపించారు కాబట్టి ఈ సినిమాతో బాగా స్వామి శరణయ్యప్ప. అసలు ఇరుముడు టైటిల్కి రవితేజ గారు న్యాయం చేస్తారు అనుకుంటే కనుక డబుల్ ఇంపాక్ట్ మీద న్యాయం చేశాడు. చాలా బాగుంది. మాకు మాస్ మహారాజా రవితేజ అని మనం అనుకుంటాం, కానీ ఇది అది కాదు. ఒక మంచి క్లాసిక్ మూవీ, ఒక మంచి ఎమోషనల్ మూవీ, ఒక కూతురు తండ్రి బాండింగ్ ఏ రాకుండా చూపించాడు సినిమా. చాలా అద్భుతంగా ఉంది. సాంగ్స్ అయితే ఇంకా మల్లెపూల పాలకైతే సాంగ్ మా చిన్నప్పటి నుంచి వింటున్నాం, కానీ ఈ సినిమాలో విన్నది వేరే లెక్క ఉంది. లోపలైతే పోన్ కింద చెప్పించాడు సాంగ్ వరకు. లాస్ట్ క్లైమాక్స్ అయితే ఏడిపించాడు. నేనైతే ఒక మగోడి ఆట సాధారణంగా ఉంటుంది, కానీ నాకు కూడా ఒక ఎమోషనల్ బయట దానికి వచ్చింది. ప్రతి ఒక్క కుటుంబంతో సహా చూడవలసిన సినిమా ఇది. రవితేజ గారికి కంబ్యాక్ ఇచ్చాడు. ఖచ్చితంగా ఈ సినిమా 100 crores అయితే దాటుతుంది. ఎక్కడ కూడా మిస్యూజ్ లేదు. ప్రతి ఒక్కరికి మెచ్చే విధంగా ఇరుముడు సినిమా శివ నిర్వాణ గారు తీసుకోవడం జరిగింది. కనెక్టివిటీ వరకు చూసుకుంటే ఎమోషనల్ బాండింగ్తో కట్టుబెట్టేసాడు లాస్ట్లో అయితే. ఇక చెప్పనవసరం లేదు. సినిమా మనకి అన్నీ ఉన్నాయి. సాంగ్స్ కానీ, ఫైట్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, ఎక్స్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మనం చెప్పుకోవచ్చు. లాస్ట్ అయితే ఇంకా బిడ్డ కోసం వచ్చినటువంటి ఒక ఎమోషనల్ సాంగ్ ఏదో, ఆ ఒక్క సాంగ్ చాలు. రవితేజ గారు మొన్ననే చెప్పారు సక్సెస్ మీట్లో మాట్లాడుతున్నారు. ఆ సక్సెస్ మీట్ కేవలం ఎమోషనల్ కోసం మాట్లాడుతారని చెప్పి నేను అనుకున్నాను. చాలా బాగుంది. ప్రతి ఒక్క చూడండి. Swami Sharanam Ayyappa, the song, the great way that they portrayed the devotional movie, the devotional side of the things, the emotional side of things, how that girl, how she acted, it was really good. So I really like that. So I'm coming from Bengal. This is my first time in a Telugu movie. I do not know Telugu. It was the एडपिंचेसारू ये लोग बोल रहे हैं, मुझे पता नहीं. दिस इज द इमोशनल थिंग. एडपिंचेसारू द मूवी इज वेरी इमोशनल. तो आई रियली लाइक द मूवी. मेन लीड कैरेक्टर्स बहुत बढ़िया थे. रवि तेजा, दिस माई फर्स्ट मूवी ऑफ रवि तेजा. आई डिडंट नो हु द एक्टर वाज, बट ही इज रियली गुड, वेरी गुड. एंड द मोस्टली हिज डॉटर, द वन हु एक्टेड as his daughter, that girl is very good acting. Background music, it's good. The emotional vibes of the song, that जब वहाँ पे कहीं भी वहाँ पे इमोशनल बीट्स आ रहे थे, तो दैट वाज रियली गुड. एंड द म्यूजिक डेफिनेटली, द सॉन्ग, द डांसिंग सॉन्ग्स, द व्हाटएवर, एवरी सॉन्ग हियर इज वेरी गुड. సో ఐ రియలీ లైక్ ద మూవీ. ఇట్స్ 10 on 10 మూవీ. ఈసారి కమ్బ్యాక్ అయిపోయిందండి రవితేజది. ఈసారి హిట్, సూపర్ మూవీ. బిగ్గెస్ట్ స్టోరీ, రవితేజ ట్విస్ట్లు చాలా బాగున్నాయండి. అందరు చూడాలి, మస్ట్ వాచ్ అందరికి. మంచి ఎమోషనల్ గా ఉంది, డివోషనల్ గా ఉంది. ఈ సంవత్సరం నేను చూసిన సినిమాల్లో ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ సూపర్గా ఉంటే సెకండ్ హాఫ్ అంతకు మించుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్లు ప్రేక్షకులను కట్టుబడేసాడని చెప్పొచ్చు. అంటే నెక్స్ట్ ఏం జరుగుతుందని క్యూరియాసిటీ తోటి ప్రేక్షకుల మీద ఇంకా ఇంట్రెస్టింగ్గా సినిమా తీసుకెళ్ళడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు.
ఓవరాల్గా సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్లు, రవితేజ పర్ఫార్మెన్స్ మూవీని హైలైట్గా తీసుకెళ్తాయని చెప్పొచ్చు. క్లైమాక్స్ కూడా చాలా ఎమోషనల్గా ఉంది. ఓవరాల్గా అన్ని ఫార్మాట్లో చూసుకుంటే రవితేజ కెరీర్లోనే కాదు ఈ సంవత్సరంలో చూసిన సినిమాల్లో ది బెస్ట్ సినిమా. 100% సూపర్ హిట్. మొన్న అఖిల్ కంబ్యాక్ ఇచ్చాడు, నిన్న వరుణ్ ఇచ్చాడు, ఈరోజు వాళ్ళిద్దరికి మించి అంతకు మించి కంబ్యాక్ ఇచ్చాడు రవితేజ. ఇది హ్యూజ్ బ్లాక్ బస్టర్గా మిగిలిపోతుంది అనిపిస్తుంది. కంపల్సరీ రవితేజ కంబ్యాక్ చాలా బాగుంది సినిమా. అట్లే నక్షత్ర యాక్షన్ కూడా బాగుంది, అట్లే శివ నిర్వాణ డైరెక్షన్ బాగుంది, అట్లే సినిమా మొత్తం బీజిఎం బాగుంది. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా, అంత మెసేజ్ ఉంది. ప్రతి ఒక్క అమ్మాయి చూడాల్సిన సినిమా, పిల్లలు కానీ స్కూల్ పిల్లలు అమ్మాయిలు కంపల్సరీ చూడాల్సిన సినిమా. ఎందుకంటే వాళ్ళకు ధైర్యం వస్తుంది, అంటే వాళ్ళకి ఏం జరిగినా చెప్పమని ఒక మెసేజ్ ఉంది. కాబట్టి కంపల్సరీ అందరూ చూడాల్సిన సినిమా, చాలా బాగుందండి. సినిమా అయితే వండర్ఫుల్, బ్లాక్ బస్టర్, మైండ్ బ్లోయింగ్ అనమాట. సినిమా కథ విషయానికి వస్తే ఒక కూతురికి తండ్రికి ఉన్న సంబంధం, మాలకి మనుషులకు ఉన్న సంబంధం, సినిమా అయితే మాత్రం వండర్ఫుల్గా ఉందండి. స్టోరీ కానీ కథ కానీ స్క్రీన్ ప్లే కానీ A to Z పేరు పెట్టడానికి అయితే లేదు. నిజంగా చెప్తున్నా, గుండెల మీద చేసుకొని చెప్తున్నా, ప్రతి ఒక్కరూ వచ్చి వాచ్ చేయండి. మీకు నిజంగా కన్నీళ్ళు తెప్పిస్తాడు రవి అన్న ఈజ్ బ్యాక్ అని చెప్తున్నా. విల్లాల వీరుడే వీరమణికంఠుడే అయ్యప్ప స్వామి రవి అన్న తోడున్నాడు కాబట్టి మళ్ళీ ఇట్టు కొట్టడం జరిగింది. రవి అన్న కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అన్న ఇది. నిజంగా చెప్తున్నా, సినిమా అయితే వండర్ఫుల్ అన్న, బ్లాక్ బస్టర్ సినిమా అయితే మామూలుగా లేదు. నిజంగా ఒక్కసారి వచ్చి చూడండి భయ్యా, సినిమా ఎలా ఉంటుందో ఒక్కసారి చూడండి. కన్నీళ్ళు అయితే రాకుండా ఉండవు. క్లైమాక్స్ కానీ, ఇంటర్వెల్ ట్విస్ట్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, సాంగ్స్ కానీ, మల్లెపూల పల్లకైతే సాంగ్ మామూలుగా లేదనమాట. మీరు ఆన్ స్క్రీన్ చూడండి, రవి అన్నని చూడండి. నిజంగా అయ్యప్ప స్వామి రవి అన్న తోడున్నాడు కాబట్టి ఓం శ్రీ స్వామి శరణం అయ్యప్ప. నా ఇరుముడి మన రవితేజ గారి కంబ్యాక్ మూవీ అని ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో, ఏదైతే మంచి పోస్టర్ రిలీజ్ అయినప్పటి నుంచి మనం ఒక పాజిటివ్ వైబ్తో మూవీ కోసం వెయిట్ చేస్తున్నామో, మూవీ అయిపోయాక మూవీ చూసి వచ్చాక అదే పాజిటివ్ వైబ్లోనే ఉన్నానన్న నేను ఇప్పటికీ. మంచి కంబ్యాక్ రవితేజ గారికి. ఫ్యామిలీ ఆడియన్స్ హ్యాపీగా వెళ్ళి ఒక మంచి సస్పెన్స్ డ్రామా, నేను కంప్లీట్ టోటల్ డివోషనల్ మూవీ అని చెప్పను, డివోషనల్ టచ్ యాడ్ చేశారు మూవీకి. ఆ డివోషనల్ టచ్తో ఒక మంచి సస్పెన్స్ డ్రామాని మనకి ప్రజెంట్ చేశారు శివ నిర్వాణ గారు. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంటుంది, సో ఆబ్వియస్లీ కొంచెం జనాలు బోర్ ఫీల్ అవ్వచ్చు. బట్ సెకండ్ హాఫ్ టోటలీ ఎంగేజింగ్గా ఉండే, కొన్ని ప్లాట్ ట్విస్ట్స్, కొన్ని టర్న్స్, మూవీ ఎక్కడికి ఎలా వెళ్తుంది అర్థం కాదు. సో బాగా ఇన్వాల్వ్ చేశారు సెకండ్ హాఫ్లో మాత్రం. సో టోటల్గా ఒక మంచి డివోషనల్ వాచ్ విత్ సమ్ ప్యూర్ సస్పెన్స్ డ్రామా అని చెప్తాను నేనైతే మాత్రం. అండ్ రవితేజ గారు లాస్ట్ 3-4 ఫిలిమ్స్ అన్నీ పక్కన పెట్టేస్తే ఆయన ఇచ్చిన కంబ్యాక్, ఆయన ఇచ్చిన పర్ఫార్మెన్స్, ఆయన ఇచ్చిన యాక్టింగ్కి నిజంగా కంట్లో నుంచి నీళ్ళు తిరుగుతాయి. ఎస్పెషల్లీ దట్ క్లైమాక్స్ ఎపిసోడ్, ఆ క్లైమాక్స్ ఎపిసోడ్ మాత్రం సినిమాకి టాప్ నాచ్. ఆయన యాక్టింగ్ కళ్ళతో మాట్లాడతారు రవితేజ గారు. అది మాకు కావాలి, అది మేము రవితేజ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసింది ఇన్నాళ్ళు. సో ఎస్, ఇట్ ఈజ్ అ ప్రాపర్ కంబ్యాక్. హ్యాపీగా జనాలందరూ ఫ్యామిలీతో వెళ్ళి మంచి ఒక డివోషనల్ టూర్ వేసుకొని రావచ్చు సినిమా. అండ్ మల్లెపూల పల్లకి సాంగ్, స్పెషల్ అట్రాక్షన్ సాంగ్లో, ఆ మల్లెపూల పల్లకి సాంగ్లో రవితేజ గారి స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన డ్యాన్స్, అది స్టోల్ ద షో. అండ్ జీవి ప్రకాష్ గారు అన్నట్టు ఒక స్పెషల్ డీజే వర్జన్ కూడా ఉండింది సినిమాలో, అది కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ప్రియా గారి యాక్టింగ్ కూడా, అండ్ చిన్న పాప యాక్టింగ్ కూడా, యాక్టింగ్ అందరూ. అండ్ సాయి కుమార్ గారి రోల్, ఆయన ఒక పిల్లర్లా నిల్చున్నారు సినిమాలో. సో ఓవరాల్గా మంచి వర్కౌట్ అయింది సినిమా. ఆఫ్టర్ లాంగ్ టైం చాలా పెద్ద హిట్ కొట్టారు. ఇది ఇంకా మీ కెరియర్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్తాను. ఆ బాండింగ్ క్రేజీ ఉంది, ఫాదర్ డాటర్ బాండింగ్ అయితే క్రేజీ. అది సెకండ్ హాఫ్లో ఇంకా ఎమోషనల్గా ఉంటుంది. సో ఓవరాల్గా క్రేజీ, బ్లాక్ బస్టర్ హిట్. రవితేజ కమ్బ్యాక్ అనుకోవచ్చు. క్రేజీ ఉంది మూవీ అయితే, బ్లాక్ బస్టర్ హిట్. కనెక్షన్ కానీ, ఎమోషనల్ కానీ, డివోషనల్ కానీ మొత్తం బాగుంది, క్రేజీ ఉంది. బాగా ఎమోషనల్ అయినట్టున్నారు థియేటర్లో మీరు. పక్కా అవుతారు మీరు కూడా చూస్తే సినిమా చూసినాక. సో రవితేజ గారు ఎలా అనిపించారు? యాక్టింగ్ కానీ క్రాక్ సినిమా అయితే ఇదే కంబ్యాక్ అని చెప్పాలి. అమ్మ మనీ పాప ఎలా చేసింది? మొత్తం వాళ్ళ కనెక్షన్ కానీ, ఎమోషనల్ కానీ మొత్తం క్రేజీ ఉంది సినిమా. ఎలా అనిపించింది సాంగ్స్? మొత్తం గూస్ బాంబ్స్ వస్తాయి మీకు మీరు కానీ మూవీకి పోతే. అంటే నాకు మా డాడీ గుర్తుకొచ్చినారు, సేమ్ మేము కూడా అట్లనే అదే కనెక్షన్లో ఉంటాం. క్రేజీ ఉంది మూవీ, పక్కా ఇంకోసారి ఉంటే మా డాడీతోనే పోతా సినిమాకి. క్రేజీ ఉంది, ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. ఏ సీన్ బాగా కనెక్ట్ అయ్యారు ఎమోషనల్?
మొత్తం ఆ కనెక్షన్కి మళ్ళీ డివోషనల్ మొత్తం క్రేజీ ఉంది మూవీ అయితే. బాగా నచ్చిన సాంగ్ ఏంటి? ఆబ్వియస్లీ మల్లెపూల పల్లకి. చాలామందికి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది, ఇరుముడి అనేది దేవుడి సినిమా అనేది. బట్ ఇందులో అయ్యప్ప స్వామి అనేది ఒక పాత్ర మాత్రమే. బట్ ఓవరాల్ సినిమా అనేది ఒక తండ్రి తన కూతుర్ని ప్రేమిస్తే ఎలా ఉంటుంది అనే దాని మీద నడుస్తుంది సినిమా అంతా. మనమ్మ క్యారెక్టర్ చాలా చాలా బాగా చేసింది నక్షత్ర అయితే. అస్సలు చాలా రోజుల తర్వాత ఒక ఆర్టిస్ట్ చిన్నపిల్ల ఇంత బాగా చేయడం చూసాను నేను. క్యారెక్టర్ని దింపేసింది, అసలు చాలా బాగా చేసింది. అసలు ఎంత బాగుంది అనిపించింది అంటే రవితేజ క్యారెక్టర్ కానీ ప్రియా భవానీ గారి క్యారెక్టర్ కానీ చాలా బాగా అనిపిస్తుంది. మ్యూజిక్ ఈ సినిమాకి ప్రాణం మ్యూజిక్, నిజంగా. స్టోరీ ఇవన్నీ కాదు, ఎందుకంటే ఈ కైండ్ ఆఫ్ స్టోరీస్ మనం చాలా వినేసాం, చాలా చూసేసాం. సేమ్ ప్యాటర్న్ స్టోరీస్ ఇవి, కొత్తగా ఏం కాదు, కొత్త స్టోరీ కూడా కాదు. ట్విస్టులు అని అందరూ అనుకుంటారు, అది చాలా సింపుల్ స్టోరీయే. కాకపోతే ఇందులో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా బాగుంటుంది. ఏ సాంగ్స్కి అయితే వీళ్ళు హైప్ ఇచ్చారో థియేటర్లో అవి అందరినీ మెప్పించలేకపోవచ్చు. ఎందుకు అంటే వాయిస్ ఆల్రెడీ సోషల్ మీడియా మొత్తం రీసెంట్గా ఏవైతే ఇదే అయ్యాయో అదే విధంగా థియేటర్లో కూడా అందరికి ఆ ఫీల్ ఉండిపోయింది. డబ్బుల సీను గారి వాయిస్ ముందు ఒకలా ఉంది, ఇప్పుడు ఒకలా ఉంది అనే ఫీలింగ్ అయితే ఉండిపోయింది. మెయిన్గా రవితేజ్ అన్న కుమ్మేశారు అసలు. ఒక మాస్ హీరో క్యారెక్టరైజేషన్ ఉన్న క్యారెక్టర్ చేస్తే ఎలా ఉంటుంది అనేది అయితే చాలా బాగా చూపించారు. మెయిన్గా గర్ల్ కిడ్స్ని ఎలా పెంచాలి, పేరెంటింగ్ ఎలా చేయాలి అనేది ఆ మూవీలో ఉంది. సో ఐ రికమెండ్ ఎవ్రీ పేరెంట్ అండ్ కిడ్ టు వాచ్ ద మూవీ. ఆ ట్విస్ట్ కోసం కంపల్సరీ చూడొచ్చు, బాగుంటుంది ఇంట్రెస్టింగ్గా. సెకండ్ హాఫ్లో పక్కా చేంజ్ అవుతారు. ఈ మూవీ చూసి ఫాదర్ కూడా చాలా కనెక్ట్ అవుతారు. డాటర్ కానీ ఫాదర్ కానీ చేంజ్ అవుతారు, కంపల్సరీ కనెక్ట్ అవుతారు బాగా. డాటర్ చాలా బాగా అనిపించింది. యాక్చువల్గా సాంగ్ కోసమే వచ్చినాము, బట్ మూవీ కూడా చాలా బాగుంది. చాలా బాగుంది, పాప యాక్టింగ్ కూడా బాగుంది. ఆమె ఫస్ట్ మూవీ అనుకుంటా, చిన్నప్పుడు అప్పుడు చేసింది. సెకండ్ మూవీ చాలా బాగుంది, హిట్. ఇంకా బ్లాక్ బస్టర్ కంబ్యాక్, చాలా పెద్ద కంబ్యాక్ ఇచ్చింది.